రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు రాష్ట్ర విద్యాశాఖ చరిత్రలో లేని విధంగా దాదాపు 1200 కోట్లు ఈరోజు విద్యార్థుల రియంబర్స్మెంట్ కోసం ఈరోజు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బాగోకపోయినా ఈరోజు విద్యార్థుల భవిష్యత్తు ముఖ్యమనే లక్ష్యంతో ఈరోజు రాష్ట్ర విద్యార్థులు అందరూ కూడా చదువుకోవాలి. రేపొద్దున ఈ రాష్ట్ర విద్యార్థులే రేపొద్దున రాష్ట్ర రాజకీయాలు కానీ దేశ చరిత్ర కానీ మార్చేవాళ్ళని నమ్ముతారు. కాబట్టి ఈరోజు విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా దాదాపు 1200 కోట్ల రూపాయలు ఈరోజు విద్యార్థుల కోసం ఆయన రిలీజ్ చేసిన సందర్భంగా ఈరోజు విజయవాడలో టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మేమందరూ కూడా కృతజ్ఞత ర్యాలీ తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉన్నారు పక్కన వైసీపీ నాయకులందరూ కూడా. ఆ రోజు మేము డైరెక్ట్గా ప్రశ్నిస్తూ ఉన్నాం, మీకు దమ్ముంటే సవాల్ స్వీకరించండి. రాష్ట్ర విద్యా వ్యవస్థకి నారా లోకేష్ గారు చేసిన విధంగా మీరు ఏదైనా చేశారా? చేసేదాన్ని ఎక్కడైనా చూపించండి. మీరు ఈరోజు దాదాపు 100 కోట్ల రూపాయలు బకాయిలు పెడితే వాటన్నిటిని కూడా క్లియర్ చేసుకోండి. ఈరోజు విద్యార్థుల భవిష్యత్తు కోసం నూతన కంపెనీలు ఈరోజు రాష్ట్ర యువత కూడా నిరుద్యోగ ఆంధ్రప్రదేశ్గా మిగిలిపోకూడదు, నిరుద్యోగులుగా ఆంధ్రప్రదేశ్లో యువకులు ఉండకూడదని చెప్పి అనేక కంపెనీలు కంటి మీద నిద్ర లేకుండా విదేశాలు పర్యటన చేస్తూ ఈరోజు విద్యార్థుల భవిష్యత్తు కోసం ఆయన ప్రయత్నిస్తూ ఉంటే ఒక పక్కన ఈ పేటీఎం మ్యాచ్ అంతా కూడా మరుగుతూ ఉన్నాయి. వాటన్నిటికి కూడా క్లియర్ కట్గా నిన్న 1200 కోట్లు రిలీజ్ చేయడమే సమాధానంగా భావించాలని చెప్పి మేము అందరం కూడా తెలియజేస్తూ ఉన్నాం. విద్యాశాఖ మంత్రి వాళ్ళు నారా లోకేష్ గారికి చాలా కృతజ్ఞతలండి. లాస్ట్ గవర్నమెంట్లో ఫీజు రియంబర్స్మెంట్ పడక పిల్లలు చాలామంది ఇబ్బంది పడ్డారు. వాళ్ళతో పాటు వాళ్ళ తల్లిదండ్రులు కూడా చాలా ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు ఈ 1200 కోట్లు రిలీజ్ చేయడం వల్ల పిల్లలకి ఫీజు రియంబర్స్మెంట్ అనేది సక్రమంగా పడి చదువుకుని శుభ్రమైన భవిష్యత్తు ఫర్దర్గా జాబ్స్కి ఎటు వెళ్ళాలన్నా ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలామంది సర్టిఫికేట్స్ రాక చాలామంది ఇబ్బంది పడ్డారు. లాస్ట్ గవర్నమెంట్లో ఈ 1200 కోట్లు రిలీజ్ చేయడం వల్ల నారా లోకేష్ గారు చాలా కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ.